ఓ తాగుబోతు 108 సిబ్బందికి చుక్కలు చూపించాడు. తీవ్ర జ్వరంతో చచ్చిపోయేలా ఉన్నానంటూ 108కి ఫోన్ చేసి హడలెత్తించాడు. పడుతూ లేస్తూ వచ్చిన 108 సిబ్బంది మనోడు చేసిన ఘనకార్యం చూసి నోరెళ్లబెట్టారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరానికి చెందిన తాగుబోతు పరశురాములు 108కి ఫోన్ చేశాడు. తనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఆసుపత్రికి తరలించాలంటూ గందరగోళం చేశాడు. కేసు ఎంత సీరియస్సో అనుకుని మెరుపు వేగంతో వచ్చింది 108 వాహనం. తీరా వచ్చాక పరశురాములు ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కాల్ చేస్తే పరశురాములు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా కట్ చేశాడు. దీంతో 108 సిబ్బంది పరశురాములు పిల్లల్ని వెంటబెట్టుకుని అతని కోసం ఊరంతా వెతికింది. చివరకు మనోడు బెల్ట్ షాపులో దొరికాడు. తాపీగా కూర్చుని మందు తాగుతున్న పరశురాముల్ని చూసి 108 సిబ్బంది ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కానీ కంట్రోల్ చేసుకున్నారు. మందుబాబు చేసిన హంగామా చూసి ఊరంతా నవ్వుకుంది. ఫోన్ ఎత్తట్లేడేందబ్బా, అడ్రస్ కూర్చున్నాడు. నువ్వు రాకుండా పర్వాలేదు కానీ రావట్లేదు సార్ అని చెప్పాలి కదా. ఫోన్ ఎత్తకుండా ఉండి నువ్వు తాకుండా కూర్చుంటే ఎట్లా? నువ్వు మాకు 108 ఫోన్ చేసి నువ్వు ఆ రకం మంది తాకుండా కూర్చున్నావంటే ఎట్లా? నాకు జ్వరం వస్తుంది సార్ అన్నావు. నేను అంతసేపు ఫోన్ చేసిన వస్తున్నా సార్ అన్నావు. వస్తున్నా అనుకుంటా నువ్వు ఇట్లా నువ్వు మందు షాపుల కాడ కూర్చుంటే ఎట్లా బాబు? నేను అందుకని ఈ పిల్లల్ని తీసుకుని వచ్చిన అందుకని ఎందుకు ఫోన్ ఎత్తట్లేడు ఎంత బాగా వస్తే అడ్రస్ కూర్చున్నాడు. నువ్వు రాకుండా పర్వాలేదు కానీ రావట్లేదు సార్ అని చెప్పాలి కదా. ఫోన్ ఎత్తకుండా ఉండి నువ్వు తాకుండా కూర్చుంటే ఎట్లా? నువ్వు